వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ల వార్డులను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. మెడిసిన్ స్టాక్ రూమ్లో డయాలసిస్ సెంటర్ని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అధ్యాపకులతో, మెడికోలతో సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలోనే 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు కూడా మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని, దాని బాధ్యత జవాబుదారీతనంతో నిర్వర్తించాలని చెప్పారు. రోగులతో సమిష్టిగా కలిసిపోతూ వైద్య వృత్తికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులకు ఆయన సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని కూడా అధికారులను ఆదేశించారు. ఏమున్నది అంటే సర్కార్ దవాఖాన టెస్టులు చేస్తున్నారో, డాక్టర్ ఉండరో, బెడ్లు దొరుకుతాయో అని బాగున్నది. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సర్కార్ దవాఖానకు వస్తే మీకు అవే టెస్టులు జరుగుతాయి, కానీ మీరు నయా పైసలు తీసుకోండి. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే కనీసం టెస్టులు చేసుకుంటే 1500, 2000, 2400, 3000 రూపాయలు. ఎందుకు ఇక్కడ పుక్కడికి వస్తుందా? మనకు పైసలు తీసుకుంటలేదు కదా సర్కారు. దాని విలువ మనకు తెలియదు. అక్కడ పోతే 2000, 3000 చిన్న ఆపరేషన్, చిన్న పట్టి కట్టించుకుంటే 10,000 రూపాయలు అయితే అమ్మ 10,000 రూపాయలు ఖర్చు అయినాయని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది. అంటే మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. కనుక మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా 500 పడకల హాస్పిటల్ శంకుస్థాపన త్వరలో చేద్దాం. 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి వస్తుంది. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం